ఓకే, ఎనీ క్వశ్చన్స్? రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. యా, ఎనీమో? పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే. వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె మా నగరి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచింది నగరి. లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేం సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను, హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి నగరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, యా ఎనీమో? ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. ఆమెన 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు, అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం? నాకు సంబంధమా? మేమన్నా లిక్కర్ మేము సంపాదించావా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఏంటి ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా.
ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్కి 11 కోట్లు ఆడుందని ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి. దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో అయ్యా 11 కోట్లు ఇటు దాచున్నాము అని. అయినా మీకు పిచ్చి కాకపోతే చంద్రబాబు నాయుడు ఆ డబ్బు పంపించాడు అన్నాడు ఒకడు నాతో. ఒరే, మా చంద్రబాబు నాయుడు 11 కోట్ల రూపాయలు సిట్టు విచారణకి వాళ్ళు ఇరికిచ్చేదానికి ఖర్చు పెట్టాలా? వాళ్ళు చేసిన పాపాలు 1000 ఉన్నాయి, ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. మేము ఎవరిని ఇరికించాలని అనుకోం. తప్పు చేస్తే మీరు ఇరుక్కుంటారు. మేము వలేసామనుకో, సగం మంది ఎమ్మెల్యేలు జైల్లో ఉండాలి. ఇప్పుడు ఉన్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిథున్ రెడ్డికి మీ కార్యకర్తలు ఆ జైలు కాడ నిన్న ఫోటోలు చూసా. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అసలు రానిచ్చారా జైలు దగ్గరికి? రానిచ్చారా? ఒక్కరిని బ్యారికేడ్లు వేసేసి ఆపేశారు. కానీ ఈరోజు దట్ ఈస్ తెలుగుదేశం, దట్ ఈస్ తెలుగుదేశం, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. రూల్స్, న్యాయం, ధర్మం అవి ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము ఇంకా పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పోరాడుతున్నాం. యా.